అభివృద్ధి అంటే ఏం కనిపిస్తుంది? ముందు డెవలప్మెంట్ అన్ని విధాలు కొంచెం జాబులు ఇస్తున్నారు. కొద్దిగా వ్యాపారస్తులకే కొంచెం వ్యాపారాలు లేక డిమార్ట్ల వల్ల వ్యాపారాలు చాలా దెబ్బతిన్నారు చిన్న వాళ్ళంతా. అది డెవలప్మెంట్ అంటే అమరావతి డెవలప్మెంటా లేదంటే లోకల్ గా ఇక్కడ సిటీలో ఏమైనా డెవలప్మెంట్? అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ కూడా కొంచెం మార్పులు వస్తున్నాయి. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్? అంత చండాలంగా ఉంది. ఎందుకు అంత చండాలంగా ఉంది? ఏ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరికి రూపాయి అప్పు పట్టుకుండా పోయింది, ఎవరికి వ్యాపారాలు లేవు, అప్పు పట్టుకుండా పోయింది, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వ్యాపారాలు అంత బాగున్నాయి సార్? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సెకండ్ కరోనా నుంచి వ్యాపారం టోటల్గా వ్యాపారాలు అన్ని విధాలు తగ్గిపోయినాయి. సెకండ్ కరోనాతో కొంతమంది అన్ని విధాల ఉన్నోళ్ళు ఉన్నారు, అటు ఇటు కాని వాళ్ళు షాపులు తీసేస్తున్నారు. సొంత కొట్టేళ్ళు అవుతూ ఉంటున్నారు. అద్దె కొట్లు గుమ్మస్తాలు బలాయించలేక పెద్ద జీతాలు ఉన్న వాళ్ళు తీసేసి చిన్న జీతాలు అని పెట్టుకుంటున్నారు. అసలు బాబు గారి విజనరీ గానీ బాబు గారి పనితీరు గానీ ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. 4 సార్లు సీఎం అయ్యారు. మరి అసలు ఆయన పనితీరు ఎప్పుడు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఎప్పుడు వంక పెట్టే అవసరం లేదు. నచ్చిన వాళ్ళకి నచ్చలేదని చెబుతారు. సార్ మరి అంతేకాకుండా అసలు లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? బాగానే ఉంది, బాగుంది. సంక్షేమ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానీ ఏదైనా కానీ సంక్షేమ పథకాల్లో కూడా బాగా దూసిపోతుంది. కొద్దిగా టైం వస్తే బోల్డని ఉద్యోగ అవకాశాలు అవన్నీ వస్తాయి. ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది. అంతేకాకుండా అసలు డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు డెవలప్మెంట్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది కదా, చేసుకుంటూ వస్తున్నారు కదా. మా వెంటనే ఎట్లా అవుతుంది, 2 ఏళ్ళు అయింది కదా. డెవలప్ బాగానే ఉందండి. ఎందుకు బాగుందంటారు? పథకాలన్నీ వచ్చేస్తున్నాయి. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. అంటే కొంచెం చిన్న చిక్క పనులు చేసుకుంటూ డైలీ వేరు బస్సులు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అదొకటి బాగుంది. పిల్లలకి అందరికీ వేస్తున్నారు. కనిపిస్తున్నాయి, ఎందుకు కనిపించదు? రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్ని డెవలప్ అదంతా బాగుంది. కాకపోతే ఇంకా జాబ్స్ అనేదే ఇంకా కరెక్ట్గా లేదు. మెయింటెనెన్స్ అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి అసలు అయితే బాగుంది. ఎలా మేడం? అంటే రోడ్లేనా? అమరావతి డెవలప్ చేయటం, రోడ్లు కానీ నీట్నెస్గా ఉండటం కానీ అప్పటికి ఇప్పటికి చేస్తే చాలా డెవలప్గా ఉంది. అప్పట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మేడం? ఇబ్బంది అంటే ఒకటని కాదులేండి, చాలా ఇబ్బందిగా అనిపించింది. నిజం చెప్పాలంటే మేము చౌదరీస్ అన్నమాట. మాకు అసలు మామూలుగా ఆధార్ కార్డు అది కూడా ఈయనకి అప్పుడు 62 ఏళ్ళు అయినా కూడా మాకు పెన్షన్ రాలేదు. ఎప్పుడైతే క్యాస్ట్ అది మార్చుకొని చేసిన తర్వాత అప్పుడు వచ్చింది. కొంచెం ఎలా అయినా కొంత క్యాస్ట్ ఫీలింగ్ అది కూడా ఉంటుంది. అదే బాగుంది. మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి అంటున్నారు. కరెంటు అని అంటే ఇప్పుడు దానికి మాత్రం ఇప్పుడు వాళ్ళు పెంచాలని కాదు కదా, మామూలు ఉన్న సిచ్యువేషన్ బట్టి పెంచుకుంటూ రావాల్సి వస్తుంది. అది దానికి వాళ్ళు ఏం చేయలేరు కదా. అన్నిటికీ తగ్గించాలి అని అంటే అక్కడ మామూలుగా వర్షాలు ఒకటి లేవు, పంటలు సరిగ్గా లేవు, దాన్ని బట్టే పెంచుకుంటూ రావాల్సి వస్తుంది కదా. అసలు బాబు గారి విజనరీ కానీ పనితీరు కానీ అది ఎలా ఉంటుంది మేడం? అది బాగుంటుందండి. ఎవరినైనా ఏదన్నా కూడా ఇష్యూగా చెయ్యాలన్నా, మర్యాద ఇవ్వాలన్నా, దేనికైనా కూడా మాట్లాడాలన్నా, ఏదన్నా గబాల హెల్ప్ చేయాలన్నా అన్నిటికీ మాత్రం బాగుంటుంది. గవర్నమెంట్ ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ ఎలా ఉంది ఏపీలో? డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఏముందమ్మా, ఏం లేదు, మామూలు రొటీన్. వాళ్ళు ఇచ్చేది ఏముంది, మా సంక్షేమ పథకాలకే మెయిన్, అదే డెవలప్మెంట్. అమరావతి క్యాపిటల్ గురించి ఐ డోంట్ నో. యాక్చువల్గా ఏదో జరుగుతుందని చెప్పి పేపర్ చూస్తే కానీ నేను చూడలేదు. ఐ డిడ్ంట్ సీ. సిటీలోకి వచ్చేసరికి ఇక్కడ అంటే అన్ని ఫెసిలిటీస్ కానీ ప్రజలకు ఏం కావాలో అవన్నీ అందుతున్నాయి అంటారా? నేను గవర్నమెంట్ పెన్షనర్ కాబట్టి ఈ సంక్షేమ పథకాల రైస్ గీసి అయితే నాకు యాక్చువల్గా ఐ డోంట్. రోడ్లు పర్వాలా, రోడ్లు బాగానే వేస్తున్నారు. మున్సిపల్ వాటర్ పర్వాలేదు, రోడ్లు పర్వాలా. అవును, గవర్నమెంట్ అయితే కార్పొరేట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అంటే ఎందుకంటే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ చాలా వస్తున్నాయి వైజాగ్కి. సో 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, గూగుల్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. బట్ లోకల్ రిమోట్ ఏరియాస్లో, నేను విలేజ్ ఏరియాలో ఉన్నాను. మా ఏరియాలో అయితే రోడ్స్ అయితే ఇంకా ఏమాత్రం స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమరావతి యాజ్ వెల్ యాజ్ విలేజ్ రోడ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాము.
బట్ విలేజ్ రోడ్స్ అయితే ఇంకా అనుకున్నంత స్థాయిలో అంటే ఇమీడియట్గా స్టార్ట్ అవ్వలేదు కానీ బట్ రిమైనింగ్ గ్రోత్ అయితే ఏపీ గ్రోత్ కొంచెం స్టార్ట్ అయిందండి. సో దట్స్ వాట్ లుక్స్ గుడ్. ఇలాంటి వాళ్ళు అంటే యూఎస్ వెళ్ళి వేరే వేరే చోట్లకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఉంటారు. మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఇంకా నిరుద్యోగం అలాగే ఉంది, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అన్నారు. దాని మీద ఏమంటారు? ఉద్యోగాలు అంటే యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. వాళ్ళకున్న కెపాసిటీలో కొంత ఫిల్అప్ చేసుకొని వెళ్తారు. అది ఆర్థిక బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి, దాని డిపెండ్స్ అని ఉంటుంది. కానీ బట్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా గ్రామ సచివాలయాలు తెచ్చి ఆయన కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. 1 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఈ గవర్నమెంట్లో కూడా వీళ్ళు ఎక్కువ ఎట్ ఏ టైం బల్క్లో రిలీజ్ చేయలేకపోయినా అటు ప్రైవేట్ సెక్టార్లో ఇటు గవర్నమెంట్ సెక్టార్లో సంపాలాలో ఈక్వల్ రేంజ్లో 5 years కంప్లీట్ అయిపోయేసరికి 10 lakhs ఉద్యోగాలు టార్గెట్ లోకేష్ గారు అంటారు కదండి. మరి విల్సి ఓకే సార్. మరి అంతేకాకుండా అంటే ఇప్పుడు అమరావతి కొంతమంది అంటే అమరావతి డెవలప్ అవడం వల్ల ఈ భారం మొత్తం పేద ప్రజల మీద పడిపోతుందని అంటున్నారు సార్. అంటే పల్లెటూరులో కావచ్చు, ఇక్కడ కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ మీద వాటి మీద. అంటే మరి బాబు గారేమో రానున్న 40 ఏళ్ల గురించి ఆలోచించారు కానీ ఇప్పుడున్న వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అంటున్నారు. దానికంటే అంటే యాక్చువల్గా రానున్న 40 ఏళ్ల గురించి అంటే ఇప్పుడు హైదరాబాదు అప్పట్లో సైబరాబాదు లేదంటే శంషాబాదు ఎయిర్పోర్ట్లు అనేవి ఆ రోజు అట్లా స్టార్ట్ చేస్తే బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి అవి మహావృక్షాలు అయ్యి వాటి ఫండ్స్ వాటి ఫ్రూట్స్ అనేవి మనం తింటున్నాము. సో ఇది కూడా సేమ్ ఎక్స్పెక్టేషను. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మొన్న మ్యావిగన్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆల్రెడీ ఉన్న సిటీలో డెవలప్మెంట్ చేస్తే కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది కొంచెం తగ్గేది, అట్లీస్ట్ బాగానే ఉండేది. బట్ వీళ్ళ ఎక్స్పర్టైజ్ వేరే ఉంది, గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది. సో ఆయన థాట్ ప్రాసెస్ అలా ఉంది, ఈయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అట్లా ఏం ఉండదండి. ఏదైనా సరే ఇప్పుడు ఒకళ్ళు ఒక్కొక్క విజన్ ఉంటుంది కదా. సో ఆయన 2-3 ఓట్స్ వాడకుండా ఉన్నట్టయితే ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ ఒకటి ఫస్ట్ ఆయనకి ఏమనిపించింది అంటే వైజాగ్ అయినా చేద్దాం అనిపించింది. తర్వాత వైజాగ్ కదలనేట్లేదు, స్టేటస్ కోడ్ ఇచ్చారు, ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈయనేమనుకున్నాడు సరే అమరావతి అంటున్నారు కదా, ఈ 3 కలిపి చేస్తే మ్యావిగన్ చేస్తే అమరావతి క్యాపిటల్ అవుతుంది కదా అని చెప్పేసి ఆయన థాట్ ప్రాసెస్. మ్యావిగన్ అనేది జోకింగ్ కాదండి. సో ఆయన థాట్ ప్రాసెస్ ఏంటంటే మీరు అమరావతి అనే గట్టి పట్టుబడుతున్నారు కాబట్టి సరే ఇక్కడే చేద్దాము, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, మచిలీపట్నం కలిపి చేద్దాము అనే ఉద్దేశంతో తప్ప అదేం జోక్ కాదు. ఓకే సార్. మరి రానున్న రోజుల్లో ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటారు అనుకుంటున్నారు సార్? ఎక్కడున్న పాలిటిక్స్ ఫాలో అవుతారు కాబట్టి మీరు జనాలు మళ్ళీ మార్పు కోరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఒకవేళ ఆబ్వియస్లీ ఒక 10 years ఒక సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయిన తర్వాత కంపల్సరీ జనాలకు బోర్ వస్తుంది, అది మ్యాండేటరీ జరుగుతుంది. బట్ ఇప్పుడు జరుగుతుందా 10 years తర్వాత జరుగుద్ది అనేది వేచి చూడాలి. బట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం అనేది కామన్ అండి ఏ స్టేట్లో అయినా. ఇక్కడ రాజధాని ఇక్కడ ఇంకా ఐటీ కంపెనీలు వస్తే మీలాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఇక్కడ కంపల్సరీ ఉంటుందండి. మనకి దగ్గరలోనే ఆ ప్యాకేజీలు వస్తాయి, నీకు అక్కడే ఉండి సంవత్సరానికి 30 లక్షలు 40 లక్షలు తీసుకునే బదులు ఎందుకు వస్తుందండి? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఐటీ కంపెనీస్ బాగానే శాలరీస్ ఇస్తున్నాయి, ఇక్కడ కూడా ఐటీ శాలరీస్ రేంజ్ పెరిగింది, ఇక్కడ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ కూడా అమరావతి డెవలప్ అయితే విజయవాడ వీఆర్ మోర్ హ్యాపీ టు కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సార్.